హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. ఎగ్ ఆమ్లెట్లోనికి కావాల్సిన పదార్థం: కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, వెల్లుల్లి, తగినంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, సాల్ట్. 4 ఎగ్స్. ముందుగా తగినంత ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ముందు వెల్లుల్లి వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. 1 మినిట్ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మొత్తం సైడ్స్కి అనుకోవాలి. ఇలా సైడ్స్కి అనుకున్న తర్వాత బ్రేక్ చేసిన ఎగ్స్ వేయాలి. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిన్నగా తీసి కలుపుకోవాలి. చిన్నగా టర్న్ చేసుకోవాలి. 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. తగినంత గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత వేడి వేడి అన్నంలోనికి, చపాతీలోనికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.